నియోజకవర్గంలోని అమావాస్యను పురస్కరించుకుని వివిధ ఆలయాల్లో దాతల సహకారంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానాలను చేపట్టారు. న్యూ బోయిన్పల్లిలోని బాపూజీ నగర్ లో శ్రీ నల్లపోచమ్మ దేవాలయ కమిటీ సభ్యులు ప్రేమ్ కుమార్, ముదిరాజ్, అజిత్, కళ్యాణ్, రామారావు, శ్రీకాంత్, చిన్న తోకటలోని శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో జాజుల క్రాంతి, జాజుల సాయిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలను కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన్న ప్రతాప్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అంబర్పేట్ శంకరన్న, ఫతేనగర్ కార్పొరేటర్ సతీష్ గౌడ్లు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు. న్యూ బోయిన్పల్లిలోని పెద్ద తోకటలోని ముత్యాలమ్మ దేవాలయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ముప్పిడి మధుకర్ ఆధ్వర్యంలో అమావాస్య పురస్కరించుకుని అన్నదానాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ ప్రతి అమావాస్యకు ఆలయాల కమిటీ ఆధ్వర్యంలో అన్నదానాన్ని నిర్వహించడం చాలా సంతోషమని, ఆలయాలకు దాతలు సహకరించాలని ఆయన కోరారు. అంబర్పేట్ శంకరన్న మాట్లాడుతూ జాజుల క్రాంతి సాయి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుండి అన్నదానం చేసినందుకు వారికి అభినందించారు. ప్రతి అమావాస్యకు తను ఒక క్వింటా బియ్యాన్ని ఇస్తారని, ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారాలు అందిస్తారని ఆయన తెలిపారు. జాజుల క్రాంతి సాయి మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి కట్టమైసమ్మ దేవాలయం దగ్గర అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నామని, మాకు ఎంతో మంది దాతలు సహకరిస్తున్నారని, ఇంకా కొంతమంది దాతలు ముందుకు వస్తే ఇంకా ఎక్కువ మందికి అన్నదానం చేపడతామని, ఆలయ అభివృద్ధికి దాతలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, బస్తీ ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. इसको साइड जरूर టెంపుల్ ఆధ్వర్యంలో అన్నదానం జరుపుతున్నాం ఒక 10 సంవత్సరాల నుంచి. ఈరోజు ముఖ్య అతిథిగా అంబర్పేట్ శంకరన్న గారు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఇప్పుడు మేము ఇక్కడ అయితే నేనే చెప్తాను, మైసమ్మ టెంపుల్కి వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఇక్కడ పెద్దలు చిన్నలు అందరికీ నా నమస్కారం తెలుపుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ ఇక్కడ అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం నడుస్తుంది. అలాగే మెడికల్ క్యాంప్ కూడా పెడతారు. ఇవాళ డెంటల్ది పెట్టారు. ఈ వీక్ రాని వాళ్ళు ఈ నెలకు ప్రతి నెల అమావాస్య రోజు వచ్చి ఆశీర్వాదం తీసుకొని అమ్మవారిది భోజనాలు చేసేయాలని అందరినీ కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఈ 10 సంవత్సరాల నుంచి జాజుల క్రాంతి సాయి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు నడుస్తున్నాయి. అదే ఈ అమావాస్యకు రాని వాళ్ళందరూ నెక్స్ట్ అమావాస్యకు వచ్చి ఆశీర్వాదం తీసుకొని భోజనాలు చేసిపోవాలని కోరుకుంటున్నాను. ఎవరి అమావాస్యకు నా తరఫున, నా బంధువుల తరఫున 1 క్వింటల్ బియ్యం పంపిస్తాను. ఈరోజు మన బోయిన్పల్లి చిన్న తోకట కట్టమైసమ్మ అమ్మవారి గుడి దగ్గర ప్రతి అమావాస్యకు 1000 నుంచి 1500 మంది వచ్చి భోజనం చేస్తారు. ఈరోజు అన్నదానానికి ముఖ్య అతిథి మన అంబర్పేట్ శంకరన్న వచ్చినందుకు మేము చాలా శంకరన్నకు ధన్యవాదాలు చేస్తున్నాము. ప్రతి నెల అమావాస్యకు శంకరన్న రావాలని మేము అమ్మవారితో కోరుతున్నాము. శంకరన్నకి నా పేరు జాజుల క్రాంతి. నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి దాదాపు 10 సంవత్సరాలు దాటిపోయింది ఇక్కడ అన్నదానం స్టార్ట్ చేసి. ఇప్పుడు 1000 నుంచి 1500 మందికి మేము ఇప్పుడు అన్నదానం చేస్తున్నాం. ఇక్కడ అందరూ దాతల సహకారంతో చేస్తున్నాం ఇక్కడ అన్నదానం ఎవ్రీ మంత్. 1200 నుంచి 1400 మంది వచ్చారు ఈరోజు. అయితే ఈరోజు అంబర్పేట్ శంకరన్న వచ్చిండు, జంపన్న ప్రతాప్ అన్న వచ్చిండు, మళ్ళీ సనత్ నగర్ కార్పొరేటర్
సతీష్ గౌడ్ అన్న వచ్చాడు, ఇంకా అరుణ్ యాదవ్, చాలామంది తదితరులు చాలామంది వచ్చారు. మీరు ఇంకేమైనా అమీర్పేట్ శంకర్ మీకు ఏమన్నా అంటే మీరేమన్నా సహాయం ఏమైనా కోరారా? అన్నగారు మీకు ఏమైనా హామీ ఇచ్చారా? అంటే అన్న ఎవ్రీ మంత్ నెక్స్ట్ మంత్ నుంచి రైస్ పంపిస్తా అని చెప్పిండు. ఇక్కడ ఒక 1 క్వింటల్ పంపిస్తా అని చెప్పిండు. అండ్ నెక్స్ట్ షెడ్ కోసం కొంచెం వర్క్ ఉందన్న, అంటే దానికోసం ఏమైనా హెల్ప్ చేస్తా అని చెప్పిండు. ఇంకా మీరు ఏమైనా దాతలు ఏమైనా హెల్ప్ చేయాలని ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు క్రిషాంక్ అన్న, శ్రీ గణేష్ అన్న, లాస్య గారు, ఇంకా టీఎన్సీ అన్న, జంపన్న ప్రతాప్ అన్న, జయమార్ అన్న, పాండు యాదవ్, మల్లికార్జున అన్న, రామకృష్ణ అన్న, చాలామంది మాకు దానికోసం హెల్ప్ చేస్తామని రెడీ ఉన్నారు. వాళ్ళు మేము వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి ఇంకా వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా హెల్ప్ చేస్తామన్నారు. అట్లా మీరు ప్రతి అమావాస్యకు అర్థం చేస్తారు కదా, ఎంతమందికి మీరు ఇప్పటిదాకా కొంతమందికి అర్థం చేస్తున్నారు, ఇంకా ఎక్కువ మందికి చేయాలంటే మీరు దాతలకి ఏమన్నా మీరు అంటే ఇప్పుడు మేము 1000 నుంచి 1500 మంది గారు పెడుతున్నాం అన్న. ఇంకా దాతలు ఇంకా ఇప్పుడు వస్తున్న వారికి అయితే అంత ఉంది. ఇంకా దాతలు ముందుకు వచ్చి ఇంకా ఏమైనా హెల్ప్ చేశారంటే ఇంకా మేము 2000 కానీ 2500 మందికి కూడా పెట్టడానికి మేము రెడీ ఉన్నాం. ఎంతమంది అయినా పర్వాలేదు, మేము అన్నదానం పెట్టడానికి రెడీ ఉన్నాం. ఈరోజు అన్నదానంలో పాల్గొన్న వాళ్ళకి, వచ్చిన అతిథులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా గుడి తరఫు నుంచి, కట్టమైసమ్మ టెంపుల్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు మేము చేసిన అన్నదానంకి వచ్చి విజయవంతం చేసిన అతిథులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ బోన్పల్లి మన చిన్న తోకట మన కట్టమైసమ్మ ఆలయంలో ప్రతి నెల అమావాస్యకి అన్నదానం చేయడం నాకెంతో చాలా సంతోషంగా ఉన్నది. ఒక 125 మందితో స్టార్ట్ అయిన ఈ అన్నదానం ఇవాళ ఒక 1600 మంది దాకా పోయిందంటే చాలా గొప్పతనంగా అనిపిస్తుంది. ఇంతమంది వచ్చి తింటున్నందుకు చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా ఇంతమంది మన దాతలు కూడా సహకరించుతుంటే ఇంకా మాకు కూడా ఎంతో ముందుకు వెళ్ళాలన్నట్టుగా ఉంది. కాబట్టి ఇంకా చిన్నతోకట కట్టమైసమ్మ దేవాలయంలో చాలా పవర్ఫుల్ అమ్మవారు, చాలా స్వచ్ఛమైన తల్లి అమ్మ. నేను ఎంతో మొదలు ఒకసారి వచ్చాను ఈ అమ్మవారి దగ్గరికి, అప్పుడు కూడా అన్నదానం జరిగింది. దగ్గర ఒక 1800 మంది 2000 మందిని నేను చూశాను మనుషులని. చాలా పవర్ఫుల్ అమ్మవారు. చాలామంది వచ్చి ఇక్కడ అన్నదానం సేకరించుకొని పోతారు. దాతలు కూడా చాలామంది వస్తారు ఇక్కడ. ఇది నేను 2వ వచ్చాను ఈ అమ్మవారి దగ్గరికి. నాకు ఎందుకంటే నేను అనుకున్న పని ఒకటి జరిగింది అమ్మవారి దగ్గర. నేను కూడా ఏమో అమ్మవారికి ఏమైనా నా తరపున ఏమైనా నేను ఒక దాత లేక నాతో అయినంత మట్టుకు నేను ఏమైనా సేవ చేద్దామని అనుకుంటున్నాను. నేను ఈరోజు వచ్చాను కదా, నేను చూశాను చాలామంది ఇక్కడ వచ్చారు. అంబర్పేట శంకర్ గారు కూడా వచ్చారు, చాలామంది దాతలు వచ్చారు. ఈ దాతలందరూ ఒక్కొక్క దాత అందరూ ఈ కార్యక్రమంకు వచ్చి అమ్మవారికి సేవ చేసుకొని దర్శనం చేసుకొని అమ్మవారు కూడా దాతల తరపున ఏమన్నా సాయం చేసి ఇంకా చాలామందికి ఇప్పటిదాకా అయితే 2000 మంది దాకా నేను చూస్తున్నాను. ఈ 2వ కూడా మళ్ళీ ఇంకా చాలామంది దాతలకు మనము అన్నదానం చేయాలనుకుంటే దాతలు సహకరిస్తేనే కదా మనము అన్నదానం చేయగలుగుతాము. ఇక దాని తర్వాత ఏంటంటే ఈ దాతలు కూడా అందరూ కలిసి ఈ అమ్మవారి గుడిని ఇంకా పెంపు చేసి చాలా పెద్దగా చేసి ఈ అమ్మవారి దయతోని అందరూ చల్లగుండాలని ఈ చిన్న తోకట మన కట్టమైసమ్మ మందిరంలో చాలా పవర్ఫుల్ ఉంది. ఈ జాజుల కుటుంబం వారు అందరూ కలిసి ఒక్కటయ్యి అమ్మవారికి చాలా ఏండ్ల నుంచి సేవ చేస్తున్నారు. వారు కాకపోతే దాన ధర్మాలు కూడా చాలా ఉన్నవి ఇక్కడ మన అమ్మవారి దగ్గర. ఈ మొత్తం అందరు కలిసి మనం ఏకమయ్యి అమ్మవారిని ఇంకా మనం గుడి పెద్దగా కట్టించి మనం అందరం దాతలం సాయం చేసి అమ్మవారి తరపున మనం నిలబడినట్టయితే మనకు చాలా సంతోషం కలుగుతుంది. అందరికీ వచ్చిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను.